ఎదుటివాడెవడో పేటీఎంలో డబ్బులు ఒక రూ. 5 తీసుకున్న ఒక రూపాయి తీసేసుకునినో తమకు వ్యతిరేకంగా మాట్లాడతాడని చెప్పేసి ఫీల్ అయిపోతూ తామే పేటీఎం గాళ్ళుగా మారిపోయినటువంటి కొంతమంది మాఫియా శక్తులు ఉన్నారు. ఈ పేటీఎం గాళ్ళకి పైన సమస్య, ఎందుకంటే ఎవడెవడదో ఫోన్ నెంబర్ కనుక్కుని దానికి పేటీఎం చేసేసి రెచ్చిపోయి నాటకాలు ఆడేటటువంటి వాళ్ళకి పాపం ఇట్లాంటి దరిద్రుల వల్ల నేను అనుకుంటా. అది చైనా వాడి సంస్థ కదా, చైనా వాడి సంస్థ మీద ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు పెట్టింది, నువ్వు ఇక్కడ ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదని చెప్పి. కాబట్టి ఇప్పుడు పేటీఎం గాళ్ళు ఎవరైతే తామే పేటీఎం ద్వారా డబ్బులు వేసి ఎదురోళ్ళని పేటీఎం గాళ్ళు అంటూ వెటకారం చేసేటు, అంటే లంజితనం చేసేటువంటిది, తానే పాతివ్రత్యం గురించి నీతులు చెప్తా ఉపన్యాసాలు ఇచ్చినట్టు ఉంటుంది. ఈ పదం వినడానికి అసభ్యంగా అసహ్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్లాంటి పేటీఎం గాళ్ళ గురించి ఆ మాట అనడంలో తప్పులేదు. ఎందుకంటే తామే పేటీఎంలో డబ్బులు వేసి ఎదురోడు ఎవడో పేటీఎంలో డబ్బులు తీసుకుంటున్నాడని చెప్పి వాగేటటువంటి కుక్కలేవి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇప్పుడు పెద్ద సమస్య. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అంటే డిపాజిట్లను అంగీకరించడం మరియు చెల్లింపుల ప్రాసెసింగ్తో సహా అన్ని సేవలను ఈ ఫిబ్రవరి నెలాఖరులోపు నిలిపేయాలని ఆదేశించింది. అంటే ఫిబ్రవరి 29 నుండి అమల్లోకి వచ్చి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, ఐఎంపీఎస్, ఆధార్ ఎనేబుల్డ్ చెల్లింపులు మరియు ఇతరాలను ఉపయోగించే పేటీఎం యొక్క వివిధ ప్లాట్ఫామ్ల ద్వారా అందిస్తున్న అన్ని ప్రాథమిక లావాదేవీల సేవలను సెంట్రల్ బ్యాంక్ స్తంభింపజేసింది. ఒక మాటలో చెప్పాలంటే ఫిబ్రవరి 29 నుండి పేటీఎం సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇది వాస్తవంగా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు సరిగ్గా పాటించినందుకు గాను పేటీఎం మీద తీసుకున్నటువంటి కఠినమైన చర్య అని చెప్పాలి. దీంతో చైనాకి అతిపెద్దదైనటువంటి షాక్ అని చెప్పాలి.